హాయ్ మై డియర్ పేరెంట్స్, మీ పిల్లలు రాత్రి బాగా దగ్గటము, కేవలం రాత్రులే బాగా దగ్గటం, పగలంతా మంచిగా ఉండటము, మార్నింగ్ లేవంగానే విపరీతంగా తుమ్ముతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను డాక్టర్ సి సుమన్ కుమార్, కన్సల్టెంట్ పెడియాట్రికాలజిస్ట్ అండ్ ఆస్మా స్పెషలిస్ట్, అంకుర హాస్పిటల్, హైదరాబాద్. ముఖ్యమైన కారణము పిల్లలకు రాత్రి దగ్గటము, మార్నింగ్ లేవంగానే తుమ్మటానికి వచ్చేసి మెయిన్ రీజన్ 80% ఆఫ్ ద టైం డస్ట్ మైట్ ఎలర్జీ. ఈ డస్ట్ అనేది మనకు కనపడే దుమ్ము కాదండి. ఈ డస్ట్ మైట్ అనేది ఒక క్రిము. ఇది ఏంటంటే ఒక ఆర్గానిజం. ఇది 2.5 మైక్రాన్స్ కంటే కూడా చిన్నగా ఉంటుంది. ఇది మన కంటికి కనపడదు. ఇవి లీవ్ చేసే డాండర్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా మన గాలి గొట్టాన్ని చేరేసుకుని లోపలికి ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ కాఫ్, దాని తర్వాత స్నీజింగ్ ఫాలోడ్ బై స్నీజింగ్ ఇన్ ద మార్నింగ్. సో ఇవి నార్మల్ గా బయట ఉండే దుమ్ము ఏంటంటే మన బాడీ లోపలికి ఎంటర్ కాదు, కానీ డస్ట్ మైట్ వల్ల మనకు ఈ దగ్గులు గానీ తుమ్ములు గానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి మూడు మార్గాలు మనం పాటించగలిగితే చాలా వరకు ఈ దగ్గులు జలుబులు మనం తగ్గించుకోగలుగుతాం. ఫస్ట్ స్టెప్, చేంజ్ బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ ఎవ్రీ 3 days. సెకండ్ టిప్, వెంటిలేషన్. ఇంట్లో క్రాస్ వెంటిలేషన్, అట్లీస్ట్ 4 క్రాస్ వెంటిలేషన్స్ ఉండేలా చూడండి. అట్లీస్ట్ 4 to 5 hours ఎయిర్ ఇన్సైడ్ టు అవుట్సైడ్, అవుట్సైడ్ టు ఇన్సైడ్ గాలి వెళ్ళేలా చూడండి. థర్డ్ టిప్, గుడ్ సన్ లైట్. మంచి సన్ లైట్ మన బెడ్రూమ్ లోకి వచ్చేలా చూడండి. దాంతో క్రిములన్నీ చచ్చిపోతాయి. దీంతో పిల్లలకు ఈ దగ్గులు వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అందరికీ డస్ట్ మైట్ ఎలర్జీ ఉండదండి. కొంతమంది పిల్లలకు దే ఆర్ సెన్సిటివ్ టు దిస్ డస్ట్ మైట్స్. ఆ పిల్లలకు మనం ఈ పద్ధతులు పాటించడం వల్ల వాళ్ళకి దగ్గు వల్ల వచ్చే ఇబ్బందులు, తుమ్ముల వల్ల వచ్చే ఇబ్బందులు మనం తగ్గించుకోగలుగుతాం. థ్యాంక్ యూ.